సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ లింక్ అనో, పాన్ కార్డ్ లింక్ అనో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వారి ఖాతాలను కొల్లగొట్టటం పరిపాటైపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇప్పుడు యూట్యూబ్ వాడుతున్నారు. దీనిని మంచికి వాడితే ఓకే కానీ కొందరు చిన్నపిల్లలు సైతం యూట్యూబ్ చూసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో కూడా 19ఏళ్ల కేటుగాడు ఇలాగే ప్రజలను మోసం చేసి 42 లక్షలు కాజేశాడు. అసలు ఎవరీ కేటుగాడు? అతడు చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్లోని అజ్మీర్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి యూట్యూబ్ ద్వారా మోసం చేయటం ఎలాగో నేర్చుకున్నాడు. యూట్యూబ్ చూసి ఫేక్ డిపాజిట్ స్కీమ్ క్రియేట్ చేశాడు. ఆ స్కీమ్ పేరుతో ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, దాదాపు 200 మందిని మోసం చేశాడు. ఇలా ఆ విద్యార్థి సంపాదించిన డబ్బు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. విద్యార్థి పేరు కాసిఫ్ మిశ్రా. వయసు 19 సంవత్సరాలు మాత్రమే. తెలివితేటలు మాత్రం వయసుకు మించి. డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేయటం మొదలుపెట్టాడు. వీడియోల కంటెంట్ బాగుండటంతో సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షల మంది ఫాలోవర్స్ను సంపాదించాడు. వీరందరినీ కాసిఫ్ మిశ్రా ఎరగా మార్చుకున్నాడు. ఫేక్ డిపాజిట్ స్కీమ్ గురించి యూట్యూబ్లో అందరికీ చెబుతూ నమ్మించాడు. స్టార్టింగ్లో తక్కువ పెట్టుబడి పెట్టి వారికి ఎక్కువ డబ్బు ఇచ్చాడు. అలా ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా బాగానే ప్లాన్ చేశాడు. డబ్బులు ఆశ చూపించి అందరినీ బాగా నమ్మించాడు. ఒకసారి తన స్కీములో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి తమ స్నేహితులు, పరిచయస్తులకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ లింకో, పాన్ కార్డ్ లింకో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వారి ఖాతాలను కొల్లగొట్టడం పరిపాటైంది. డబ్బు విషయంలో ప్రజలకు ఉండే బలహీనతల్ని క్యాష్ చేసుకొని భారీ మొత్తాన్ని కొట్టేశాడు. ఇలా నమ్మిన అందరితో 99,999 రూపాయలు ఇన్వెస్టు చేస్తే 13 నెలల్లో 13,99,999 రూపాయలు వస్తాయని నమ్మించాడు. కాసిఫ్ మిశ్రా మాటలు నమ్మి దాదాపు 200 మంది మాయలో పడ్డారు. ఇలా వారి 42 లక్షలు కాజేశాడు. అందరినీ దారుణంగా మోసం చేశాడు. ఎలా బయటపడిందో కానీ కాసిఫ్ కంత్రీ ప్లాన్ బయటపడింది. ఇతడి మాయలో పడి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ కిలాడీ బాలుడి ఇంటిపై దాడి చేసి క్యాష్ కౌంట్ మిషన్, కారు, ల్యాప్టాప్, మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాడిని 2 రోజుల పాటు రిమాండ్ హోంకు తరలించారు. ఇటువంటి వారి పట్ల అలర్ట్గా ఉండాలి. ఇలాంటి మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ముందే జాగ్రత్తగా ఉంటే మాయగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకోవచ్చు. తప్పుడు మార్గాల్లో త్వరగా డబ్బులు సంపాదించాలనుకుంటే ఇటువంటి మోసాలకు బలవుతారు. సో జాగ్రత్త వహించండి. ఇక ఈ ఘరానా మోసం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.